ప్రభునామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్య ధ్యానంలోనికి వెళ్ళక ముందు మనము దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం. దేవుడు నడిపించులాగున ఈ వాక్యము మనందరికీ కూడా అర్థమవులాగున మరి దేవుడు సహాయము చేసేటువంటి రీతిలో దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం. ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ సమయంలో నా తండ్రి, ఈ వాక్య ధ్యానంలో నీ సహాయం అడుగుచున్నాము తండ్రి, నీ తోడ్పాటును అడుగుచున్నాము తండ్రి. మా అందరి ఎడల నీ ఉద్దేశములు, నీ వాక్యముల ద్వారా, నీ సేవకుల ద్వారా తండ్రి, నీ యొక్క ప్రవక్తల ద్వారా ప్రభా తెలియజేయబడుచున్నటువంటి మాటలను మాకు అర్థమవుటకు నీ సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క సమయము మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యెషయా గ్రంథము 45వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులను తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి సెలవిచ్చుచున్నాడు. మనుషులందరి ఎడలను ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి తన బిడలైనటువంటి వారికి దేవుడిచ్చేటువంటి అద్భుతమైనటువంటి మరి వాగ్దానములు, ఏ విధముగా దేవుడు తన బిడ్డలకు సహాయం చేస్తాడు, ఏ విధముగా తన యొక్క బిడ్డలకు, తన యొక్క మరి సంతానమునకు వచ్చుచున్నటువంటి ఆటంకాలను ఏ విధముగా దేవుడు తీసేస్తాడు, ఆటంకాలను అనేటువంటి విషయాలు ఈ యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఇక్కడ కోరేషు అనేటువంటి భక్తుడు గురించి వ్రాయబడినటువంటి మాటలు. ఈ కోరేషుతో మాట్లాడుచు 7 పాయింట్లు చెప్తూ ఉన్నాడు. 7 ఆశీర్వాదాలు, లేదంటే 7 దీవెనలు, లేదంటే 7 కాపుదలలు నేను ఏ విధముగా చేస్తాను అనేటువంటి విషయాలు 3 వచనాలలో మరి 7 విషయాలను దేవుడు కనపరుస్తున్నటువంటి సంగతులను మనము ధ్యానం చేద్దాం. వాక్యమును ఇక్కడ చూద్దాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అంటే ఈ కోరేషుతో మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, జనములు అని అంటే ఇక్కడ ఏం అర్థం వస్తూ ఉన్నదంటే, ఆ కోరేషుకి వ్యతిరేకముగా వస్తున్నటువంటి మరి జనములు అవనివ్వండి, ఆయన మీదకు వస్తున్నటువంటి పరిస్థితులు అవనివ్వండి, ఆయన మీదకు వస్తున్నటువంటి ఆటంకాలు అవనివ్వండి, వాటన్నిటి విషయములలో నేనేం చేస్తానని చెప్తూ నీ కుడి చేతిని నేను పట్టుకొనుచున్నాను. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. ఎంత అద్భుతముగా దేవుడు యొక్క కుడి హస్తము ఆ యొక్క కోరేషుకు సహాయము చేస్తుందనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను, నేను రాజుల నడికట్లను విప్పెదను. రాజుల నడికట్లను నేను విప్పెదను అంటే కట్టబడి ఉన్నటువంటి పరిస్థితులు. అంటే ఇది మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలనంటే, ఈ లోక సంబంధమైనటువంటి ఆటంకాలు, ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలు బిడ్డల విషయంలో కానీ, మరి వాళ్ళ యొక్క వివాహ విషయములలో కానీ, వారి ఉద్యోగ విషయాలలో కానీ, లేదంటే అప్పుల బాధలతో బాధపడుతున్నటువంటి వారందరి విషయములలో కూడా ఆ యొక్క మరి కట్టబడినటువంటి వాటన్నిటినీ కూడా నేను విప్పెదను అంటే నేను పరిష్కరించేదను, నేను వాటిని మరి సరిచేసేదను అని దేవుడు చెబుతూ ఇక్కడ చూడండి, నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా. ద్వారాలు వేయబడకుండా అంటే మన ఇంటిలో ఉన్నటువంటి ద్వారాలు కాదండి. ఇక్కడ మనము ఈ యొక్క జీవిత విధానములలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు చాలా మనం చేసేటువంటి పనులలో ఆటంకాలు వస్తూ ఉంటాయి. మనం చేస్తున్నటువంటి ఏదైనప్పటికీ కూడా, అది సొంత పని అవనివ్వండి, ఒక ఉద్యోగం అవనివ్వండి, ఒక వ్యాపారం అవనివ్వండి, లేదంటే ఇంకో కుటుంబంలో ఉన్నటువంటి ఏదైనా ఒక చేస్తూ ఉన్నప్పుడు మనకు చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎవరి వలన ఈ ఆటంకాలు వస్తాయి అంటే అపవాది వలన ఈ ఆటంకాలు వస్తాయి. ఈ ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఎందుకనగా సాతాను ఎప్పుడు కూడా తన బిడ్డలైనటువంటి వారిని వారి జీవితంలో ఎదుగుదల లేకుండా, అభివృద్ధి చెందకుండా, వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో అపజయం పొందుకోవాలని, వారు చేస్తున్నటువంటి ప్రతి ప్లానులో సక్సీడ్ అవ్వకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో సాతాను ఆ తలుపులను వేయడం అంటే ఆటంకపరుస్తూ ఉంటుంది.
మనం అభివృద్ధి పరచబడకుండా ఉండడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మనము దేనిలో కూడా మనం ఏది తలపెట్టినా అది జరగకుండా ఉండడానికి ఆ అపవాది ప్రయత్నించి అడ్డుగోడలు లాగా లేదంటే ఆటంకాలను వేస్తూ తలుపులు మూస్తూ అంటే అది అర్థం అన్నమాట. అది అలాంటి తలుపులు వేయకుండా నేను ఆ తలుపులను తీసేదను అని చెప్తున్నాడు. ప్రభునామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను తలుపులను తీసేదను. ఒకవేళ అపవాది ఆ ఆటంకాలు వేసి ఆ యొక్క తలుపులు వేసినప్పటికీ కూడా మనం ముందుకు వెళ్లకుండా అడ్డుగోడగా అది నిలబడినప్పటికీ కూడా మనము దేనిలో కూడా అభివృద్ధి చెందకుండా అది తలుపులు వేసి అడ్డగించి మనలను ముందుకు సాగనివ్వకుండా చేస్తున్నప్పటికీ కూడా దేవాది దేవుడు కలగజేసుకొని దేవాది దేవుడు ఆయన తన కుడి హస్తముతో మనలను పట్టుకొని ఆ ఆటంకపరిచినటువంటి ఆ తలుపులను నేను తీసేదను అని చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిది కుడి చేతి నేను పట్టుకుంటున్నాను, తర్వాత తలుపులను తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి చెప్తూ ఉన్నాడు. తాను అభిషేకించిన కోరేషు. అయితే దేవుని బిడ్డలారా, ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కోరేషుకు మాత్రమే కాదు ఈ వాక్యములో ఉన్న ఆశీర్వాదములు, ఈ వాక్యములో ఉన్న కాపుదల కోరేషుకు మాత్రమే కాదు, ఆయన నమ్ముకున్నటువంటి ప్రతి బిడ్డలకు, ఆయనను సేవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది, లేదంటే వర్తిస్తుంది. మనకు ఈ వాక్యము ప్రతి ఒక్కరికి కూడా వర్తించేది. అయితే మనము ఏంటంటే దేవునిని ఆశ్రయిస్తూ సమస్తము ఆయనకు అప్పగించి మనం ముందుకు వెళుతుంటే ఈ ఖచ్చితముగా ఈ యొక్క వాక్యములో ఈ యెషయా గ్రంథము 45వ అధ్యాయములో మొట్టమొదటి వచనము నుండి రాయబడినటువంటి దేవుని యొక్క కాపుదల విషయాలు మనందరికీ కూడా వర్తిస్తాయి. ప్రభునామమున మహిమ కలుగును గాక. అయితే చూద్దాం, ఇక్కడ నేను నీకు ముందుగా పోవచ్చు, నేను నీకు ముందుగా పోవచ్చు, నీ జీవితానికి నేను ముందుగా వెళతాను. అంతకుముందు నేను చెప్పి ఉన్నాను. ఎందుకనగా సాతాను ఏంటంటే దాని యొక్క పని ఏంటంటే దేవుని బిడ్డలను, దేవుని అభిషేకించబడినటువంటి వారు దేవుడు మనుష్యులకు ఇచ్చేటువంటి ఆశీర్వాదములను పడగొట్టడమే దాని యొక్క కుట్ర. సాతాను యొక్క కుట్ర ఏంటంటే, సాతాను యొక్క ఆలోచన ఏంటంటే, సాతాను ఎంతసేపు తన యొక్క శత్రువులుగా భావించేది ఎవరిని అంటే దేవుని బిడ్డలైన మనందరినీ అదే విధముగా బాధిస్తూ ఆ యొక్క మన జీవిత విధానములలో మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిని ఆటంకపరుస్తూ తలుపులు వేస్తూ అడ్డగించుచు గుట్టలను లేదంటే ఆ యొక్క పరిస్థితులను ఏర్పాటు జరగకుండా లేదంటే జీవితంలో ముందుకు సాగకుండా అది అడ్డుగోడలను వేస్తూ ఉంటుంది. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకంటే ముందుగా నేను వెళతానంటే నువ్వేంటంటే ఇక్కడ మన జీవిత పయనం. అయితే చూడండి, ఈ యొక్క సంవత్సరం అంతా కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు ముందుగా వెళతాను. ఎందుకు ముందుగా వెళ్తున్నాడంటే ఆల్రెడీ సాతాను మనం వెళ్ళేటువంటి ఆ జీవిత ప్రయాణములన్నిటిలో కూడా అనేకమైనటువంటి అడ్డుగోడలను అక్కడ పెట్టేస్తున్నది, లేదంటే అడ్డుగా బండరాళ్లను అక్కడ పరిచి ఉన్నది, అడ్డుగా అనేకమైనటువంటి గోడలను కట్టి ఉన్నది. మనం చూస్తూ ఉంటాం చాలాసార్లు. చాలామంది అంటున్నటువంటి మాట ఏంటంటే, ఏది చేసినా కలిసి రావట్లేదండి, ఏది చేసినా దానిలో మేము అభివృద్ధిని చూడలేకపోతూ ఉన్నాం, ఏం చేస్తున్నప్పటికీ కూడా ఆటంకాలు వచ్చేస్తున్నాయండి, అడ్డుగోడలు వచ్చేస్తున్నాయండి అనేటువంటి మాటలు చాలామంది అంటూ ఉంటారు. అందుకనే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు ముందుగా వెళతానంటున్నాడు. నేను నీకు ముందుగా వెళ్ళుచు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. ప్రభునామమున మహిమ కలుగును గాక. మెట్టగా అంటే గుట్టలుగా పడి ఉన్నటువంటి ప్రదేశములు, లేదంటే అడ్డురాళ్ళుగా పడినటువంటి పెద్ద పెద్ద రాళ్ళు, ఇవన్నీ కూడా ఆటంకముగా ఆల్రెడీ అపవాది వేసినప్పుడు దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి ఆ యొక్క అడ్డుగోడలు నేను తొలగిస్తానంటున్నాడు. ఆ మెట్టగా ఉన్నటువంటి అంటే గుట్టలుగా పడి ఉన్నటువంటి మార్గములో సరళము లేకుండా, ఆ మార్గములో సునాయాసముగా ప్రయాణం చేయకుండా, ఆ మార్గములో మనము సాఫీగా నడవకుండా, సమాధానంగా నడవకుండా
పెట్టినటువంటి అపవాది యొక్క తంత్రాలను నేను పడగొడతానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి! ఎంత కాపుదలను దేవుడు ఇస్తూ ఉన్నాడు. అపవాది చేస్తున్నది ఆయన చూస్తూ, అపవాది పెట్టిన ఆటంకాలన్నింటినీ కూడా ఆయన చూస్తూ, నా కుమార్తెకు లేదంటే నా కుమారుడుకు వెళ్ళుచున్నటువంటి ఆ స్థలములు అడ్డుగా పెట్టినటువంటి ఆ సాతాను యొక్క మెట్ట ప్రదేశములను నేను సరళము చేసేదను. నువ్వేమి చింతించవలసినటువంటి పని లేదు. ఒకవేళ అపవాది అడ్డు కూడా పెట్టినా, అపవాది ఏదో ఒక రోగాన్ని నీ కుటుంబంలో తీసుకుని వచ్చినా, అపవాది నీ యొక్క బిడ్డ యొక్క భవిష్యత్తును ఆపివేయడానికి అడ్డు కూడా పెట్టినప్పటికీ కూడా నేను నీకు ముందుగా వెళుతూ మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఎంత ప్రేమ ఆయన కనపరుస్తున్నాడు వాక్యము ద్వారా, ఎంత ప్రేమను ఆయన కనపరుస్తున్నాడు దేవుడు. బిడ్డలారా, అర్థం చేసుకోండి. ఎంత కాపుదల, ఎంత ప్రొటెక్షన్ నేను ఇస్తాను. నేను నీకు ముందుగా వెళతాను. నువ్వు సరళం చేయవక్కర్లా, నువ్వేదో ప్రయత్నాలు నువ్వు చేయక్కర్లా. నీ జీవితంలో వస్తున్న ఆటంకాల గురించి నువ్వేమీ కూడా శ్రమ పడవలసిన పని లేదు, నేను చేస్తాను వాటిని అంటున్నాడు. ఎంత అద్భుతమైన వాగ్దానం దేవుడు ఇస్తూ ఉన్నాడు. నేను నీకు ముందుగా వెళ్ళచ్చు, మెట్టగా ఉన్న స్థలాలములను సరళము చేసేదను. ఇది మనకి ఒక స్థలము కానీ లేదంటే ఒక మరి మన ఇంటిలో కానీ ఈ ఒడిదుడుకులు ఉన్నటువంటి స్థలాలను మనం ఏం చేస్తామంటే సరళము చేస్తాం, ఈక్వల్గా చేస్తాం. మా మట్టిని కానీ చెట్లు, అనవసరమైనటువంటి ముళ్ళ చెట్లు, అనవసరమైన చెట్లు పెరిగితే వాటన్నిటిని కొట్టివేసి గుట్టలు గుట్టలుగా అనీవెన్గా ఉన్నటువంటి స్థలాలను ఏ విధముగా ఒక మనిషిని పెట్టి సరళము చక్కగా సాఫీగా ఎలా చేస్తామో అదే విధముగా మన జీవిత పయనములో, మన జీవిత విధానములలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి వస్తున్నటువంటి ప్రతి ఆటంకములను, ప్రతి అడ్డుగోడలను, ప్రతి ఒక్క ఇబ్బందిని నేను సరళము చేస్తానంటున్నాడు. హల్లెలూయా. మరి 5వదిగా సరళము చేస్తానంటున్నాడు. తర్వాత 6వదిగా ఇక్కడ చూద్దాం మనము, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను. ఈ బలమైనటువంటి ఆటంకాలు అపవాది వేసి నేను ఆ యొక్క ఇత్తడి తలుపులను, అంటే ఇత్తడి అని ఎందుకు పోలుస్తున్నాడంటే ఇత్తడి చాలా బలమైనటువంటి లోహము. ఆ లోహముతో చేయబడినటువంటి ఆ తలుపులు చూడండి, ఈ బలమైన లోహముతో చేయబడిన తలుపులు అపవాది మూసేసింది. అంటే మన జీవితంలో మనము దేవుని యొక్క సంకల్పములో ఉన్నటువంటి ఆశీర్వాదములు మనం పొందుకొనకుండా అడ్డుగోడగా ఒకటి వేసి బలమైనటువంటి ఆ యొక్క ఇత్తడి తలుపులను కూడా మూసివేసినప్పటికీ కూడా, అంటే అపవాది బలమైనటువంటిగా మన జీవితంలో ప్రవేశించి తన బలమంతయు కూడా ఉపయోగించి మనల్ని ఆటంకపరిచినప్పటికీ కూడా ఆ ఇత్తడి తలుపులను నేను ఏం చేస్తానంటున్నాడంటే విరగ్గొడతానంటున్నాడు. ప్రభునామన మహిమ కలుగును గాక. విరగ్గొడతానంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ధైర్యాన్ని దేవుడు కనపరుస్తున్నాడు చూడండి. ఒకవేళ అపవాది నీకు ఈ విధముగా చేసిందేమో నువ్వు కృంగుబాటు అవసరం లేదు, నువ్వు బాధపడవలసిన పని లేదు. అయ్యో నాకు ఇంత ఆటంకం వచ్చేసిందే, అయ్యో నాకు ఇంత మరి అడ్డుగోడ వచ్చేసింది, అయ్యో నేను ముందుకు వెళ్లకుండా లేదంటే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నానే అనేటువంటి చింత నువ్వు పడవలసిన పని లేదు. అది నేను రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాను, లేదంటే నేను బాధ్యత వహించి ఆ ఇత్తడి తలుపులను పగలగొట్టేదని. ఒకవేళ అపవాది నేను చాలా బలమైనటువంటి అడ్డుగోడ పెట్టి ఉన్నాను అని సంతోషించినప్పటికీ కూడా దానిని నేను పగలగొడతానంటున్నాడు, దానిని నేను విరగ్గొడతానంటున్నాడు. అంతేకాదు, ఇక్కడ చూడండి, పగలగొట్టేదని, ఇనప గడియలను విరగ్గొట్టేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. ఇనప గడియలు, ఇత్తడి తలుపులు వేసి దానికి మరింత బలమైనటువంటి ఇనప గడియలు కూడా వేసినప్పటికీ కూడా ఆ యొక్క ఇనప గడియలను నేను విరగ్గొడతానని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కనుక ఇక్కడ ఈ జీవిత పోరాటము ఎవరిది అని మనము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ జీవిత పోరాటము ఎవరైతే ఇది నాది అని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఎవరైతే ఇది నాది, ఈ జీవిత సమస్యలు నావి, నా బాధ్యత నేను చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఓటమిని చవి చూస్తారు. ఎప్పుడైతే మన జీవిత పోరాటము దేవునికి అప్పగిస్తే, మన జీవిత విధానమును దేవునికి అప్పగిస్తే, దేవుడు నీ కుడి చేయి పట్టుకొని
నిన్ను నడిపిస్తూ ఆయన ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్నటువంటి స్థలములను సరళము చేస్తాడు. హల్లెలూయా. ఈ ఒక్క మాటతో మనం బ్రతికేయచ్చు దేవుని బిడ్డలారా. అపవాది ఎన్నన్నా చేయనివ్వండి, ఎన్ని ఆటంకాలన్నా పెట్టనివ్వండి, వాటన్నిటినీ కూడా నేను విరగ్గొడతాను, పగలగొడతాను అంటున్నాడు. నేను పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు. అయితే మీకు ఒక ఆలోచన రావచ్చు, పేరు పెట్టి పిలిచితే ఒక్కొక్క పేర్లు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు. మగవాళ్ళు అయినప్పటికీ కూడా, ఆడవాళ్ళు అయినప్పటికీ కూడా, ఎవరినైతే దేవుడు పేరు పెట్టి పిలుస్తానని మరి అనుకున్నారో ఆ యొక్క పేరు ఎవరి గురించి అయితే దేవుడు మాట్లాడాలనుకుంటున్నారో అది వాళ్లకు మాత్రమే వినపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది వారికి మాత్రమే వినపడుతుంది. ప్రపంచంలో దేవుడు పిలిస్తే ప్రపంచం అంతా గెంగుర్లు ఎత్తాల్సిందే ఆ మాట. అయితే అది ఎవరికి వినపడుతుందంటే ఎవరిని ఉద్దేశించి దేవుడు మాట్లాడనై ఉన్నాడో, ఎవరిని ఉద్దేశించి ఈ యొక్క వాగ్దానం ఇస్తూ ఉన్నాడో, ఎవరిని ఉద్దేశించి దేవుడు నేను నీకు తోడుగా ఉంటానని మరి సెలవిస్తున్నాడో వారికి మాత్రమే వినపడుతుంది. నేను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. ఆయన సంతతికి ఉన్నటువంటి అద్భుతమైన ఆధిక్యత అదే దేవుని బిడ్డలారా. ఆయన బిడ్డలకు ఉన్నటువంటి అద్భుతమైన కాపుదల అదే. ఆయన పేరు పెట్టి మనల్ని పిలిచేటువంటి దేవుడు. పిలిచి ఉన్నాను. తర్వాత చూడండి, ఇశ్రాయేలు దేవుడని యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు నేను ఇశ్రాయేలీల దేవుడను. ఇశ్రాయేలీల దేవుడనంటే ఆయన రక్తములో కడగబడినటువంటి వారు, ఆయనే నా రక్షకుడని ఎవరైతే నిర్ణయించుకుంటారు, ఎవరైతే ఆయన రక్తములో కడగబడతారు, ఎవరైతే ఆయన ఇచ్చిన రక్షణలో పాలుభాగస్తులు అవుతారో వాళ్ళందరికీ ఇచ్చేటువంటి వాగ్దానము. దేవుని బిడ్డలారా, ఈ అన్ని వాగ్దానములకు మూలం ఏంటంటే రక్షణ. ఈ వాగ్దానాలన్నిటికీ మూలం ఏంటంటే మారు మనస్సు. ఈ వాగ్దానాలన్నిటికీ మూలము కావలసింది మనకేంటంటే మారు మనసు, రక్షణ. మనము దేవుని సొంత రక్షకుడుగా మనము అంగీకరిస్తే ఈ వాగ్దానాలన్నీ మనమే. చాలామంది ఏం చేస్తారంటే దేవుడు రక్షణను పక్కన పెట్టేస్తారు, ఆయన రక్తంలో కడగబడడానికి ఇష్టపడరు, దేవుడే నా యొక్క రక్షకుడని అనేక మంది ముందు చెప్పరు. కానీ దేవుని కాపుదల కావాలి, సాతానులో పోరాడాలి, సాతాను వేసినటువంటి అడ్డుగోడల నుండి తీసివేయబడాలని ఆశిస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవాది దేవుడు ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆశీర్వాదములు మనకు అనుగ్రహించుటకు ఇష్టమై ఉన్నవాడు కనుక మనము ఆయన రక్షణలో పాలిభాగస్తులు అవ్వాలి. ఆయన రక్తములో మనం కడగబడాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాదు, అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములో ఉంచబడిన ధనమును నేను నీకు ఇచ్చేదను అంటున్నాడు. నువ్వు పాటుపడవలసిన పని లేదు, నువ్వు ప్రయాసపడవలసిన పని లేదు. అన్ని విధాలైనటువంటి ఆశీర్వాదములు ఇక్కడ కొన్ని వచనాల్లోనే మనం చూస్తూ ఉన్నాం. అద్భుతమైన ఆశీర్వాదం. అంతేకాదు చూడండి, ఇక్కడ 5వ వచనములో కూడా నేను యెహోవాను, మరి ఏ దేవుడును కూడా లేడు, నేను తప్ప ఏ దేవుడును కూడా లేడు. 2 సార్లు ఇక్కడ రాయబడి ఉంది, నేను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. దేవుడంటే కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. దేవుడంటే కొన్ని కార్యాలు ఈ ప్రజల ఎడల చెయ్యాలి. దేవుడంటే అబద్ధమాడనటువంటి వాడై ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలి, నిర్దోషిగా ఉండాలి, పవిత్రుడుగా ఉండాలి. అది దేవుడంటే. దేవుడంటే తన బిడ్డలను ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే సిలువ యాగము చేసేంత ప్రేమను కనపరచాలి, ప్రాణం అర్పించడానికి సిద్ధమై ఉండాలి దేవుడంటే. అది యేసు ప్రభులో మాత్రమే మనం చూస్తాం. ఎన్నటికీ ఇది నగ్న సత్యం దేవుని బిడ్డలారా. చాలామంది ఏంటంటే దేవుడిలో ఉన్నటువంటి లక్షణాలను గమనించక అజ్ఞానములో బ్రతుకుచు, నిజ దేవుణ్ణి తెలుసుకొనక బ్రతుకుచు ఉన్నారు. ఆయన కాపుదల మనకు ఎప్పుడూ ఉంటుంది, ఆయన యొక్క సంరక్షణ మనకు ఉంటుంది. ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాలన్నీ కూడా మనకు పొందుకోవాలని దేవుడు కోరుకుంటాడు. కానీ ఆ యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ఆయన బిడ్డలు అనేటువంటి ముద్ర మనకు ఉండాలి. ఆ ముద్రే రక్షణ, ఆ ముద్రే మారు మనస్సు, ఆ ముద్రే ఆయన రక్తములో కడగబడినటువంటి మన పాప పంకిలమైనటువంటి జీవితం దేవుని బిడ్డలారా. అదే విధముగా మరి 40వ వచనములో కూడా
మరి వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనం ఇక్కడ చూద్దాం ఒక్కసారి. 4వ వచనం, ప్రతి లోయ ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతము ప్రతి కొండ అణచబడెను, వంకరని చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచబడను, ఒకడు తప్పిపోకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు. ఒకవేళ లోయ అనేటువంటి ఫీలింగ్ మన జీవితంలో ఉన్నదేమో. లోయ దేనికి సాదృశ్యం అంటే బాధకు సాదృశ్యం. లోయ అంటే డిసప్పాయింట్మెంట్కి, కృంగుబాటుకు సాదృశ్యముగా ఉన్నది. ఆ లోయను నేను ఎత్తుతాను, ఈక్వల్గా చేస్తాను అంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప ప్రేమను ఈ వాక్యము ద్వారా దేవుడు కనపరుస్తున్నాడో చూడండి దేవుని బిడ్డారా. నేనే దేవుడను, మరి ఏ దేవుడును కూడా లేడు. మీరు ఆలోచించండి దేవుని బిడ్డారు. చాలామంది ఏంటంటే ఈ విధమైనటువంటి మరి జ్ఞానము లేకుండా, దేవుని యొక్క వాక్య జ్ఞానము లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయన యొక్క స్వాస్థ్యమైన ప్రజలుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ స్వాస్థ్యమైన ప్రజలకు నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదములు అనేకము ఆయన వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నారు. దానిలో ఒక భాగమే యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో ఉన్నటువంటి మరి మొదటి వచనంలో ఉన్నటువంటి 7 వాగ్దానములు. ఆ వాగ్దానాలను మనము పొందుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క రక్షణను మనము మరి తీసుకుని వెళ్ళాలి. ఎందుకనగా ఆయనే మనకు యుద్ధము చేయువాడుగా, మన తరపున యుద్ధము చేయువాడుగా, మనకు అండగా ఉండి మనము కాకుండా ఆయనే యుద్ధము చేసి మన యొక్క కొడుతూ, శత్రువులు ఎంత బలమైనటువంటి ఆటంకాలు అడ్డుగోడలు పెట్టినప్పటికీ కూడా నేనది చేస్తాను, నేను పోరాడతాను అని చెప్పేసి దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి దేవుని బిడ్డారా, మీరు సమస్తము ఆయనకు సమర్పించుకొని బ్రతకండి. మనము మన యుద్ధము, మన జీవిత యుద్ధము, మన జీవిత పోరాటములో మనం పోరాడతాం అనుకుంటే మనం ఖచ్చితంగా ఓడిపోతాం. అదే మన పోరాటము దేవునికి అప్పగిస్తే, దేవా నా జీవితానికి నువ్వు ముందుగా వెళ్ళయ్యా, ఈ యొక్క జీవితంలో ఉన్న పోరాటము నేను పోరాడలేకపోతున్నానయ్యా, నా జీవితంలో వస్తున్నటువంటి ఆటంకాలు, అపవాది తీసుకొచ్చి పెడుతున్న అడ్డుగోడలు, మెట్టగా ఉన్నటువంటి ప్రదేశములు, కల్పించినటువంటి ఆ యొక్క ఇత్తడి తలుపులు గట్టిగా ఉండాలని ఇనప గడియలను వేసి ఉన్నదయ్యా, నీవిచ్చేటువంటి ఆశీర్వాదములు నేను పొందుకోలేకపోతున్నానయ్యా, కనుక నాకు, నా జీవితానికి, నా జీవిత గమనానికి, నా బిడ్డల యొక్క జీవిత గమనానికి నీవు ముందుగా వెళ్ళు ప్రభువా అని మనం సమర్పించుకొని మనము బ్రతికితే ఆయనే పోరాడతాడు మన నిమిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. మన పోరాడతానని చెప్తున్నాడు ఆయన. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని వాక్యము సెలవిస్తున్నది. ఈ వాగ్దానములు చేసిన వాడు అబద్ధమాడనిటువంటి దేవుడు, సత్యవంతుడు, మాట ఇచ్చి తప్పేటువంటి దేవుడు కాదు ఆయన. ఈ యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అని అంటే ఖచ్చితంగా మన పోరాటము దేవునికి అప్పగించాలి. ఆ పోరాటాన్ని దేవునికి అప్పగించి ఉంటే ఆయన పోరాడి మనల్ని గెలిపిస్తాడు. ఆయన ముందుగా వెళ్ళి మెట్టగున్న ప్రదేశములను సరళము చేస్తాడు. అపవాది తీసుకొచ్చిన ఆటంకాలను ఆయన విరగొడతాడు. యుద్ధము ఆయన చేస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ మనకున్నటువంటి ఒక వాక్యములో కూడా మరి యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో కూడా నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా అని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అక్కడ చూడండి వాక్యము, ప్రశ్న ఉంటుంది, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? నా వంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడు? నోటి మాటతో ఈ సృష్టిని సృష్టించినటువంటి బలవంతుడైన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? లోకములో ఉన్నటువంటి సమస్తమైన మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తము భూమికను ఆకాశమునకు మధ్యన వేలాడి తన ప్రాణమును మనకు అర్పించినటువంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నేనే దేవుడను, నేనే మిమ్ములను కలగజేసేదను, నేనే మిమ్ములను సంరక్షించేదను, నేనే మెట్టగా ఉన్న ప్రదేశములను సరళము చేసేదను అని చెప్తూ ఉన్నాడు. ఈ విధముగా మీ యొక్క జీవిత పోరాటమును, జీవిత గమనమును దేవునికి అప్పగించి మీరు చూడండి. ఆయనను కార్యము చేయుటకు ఆయనను పురికొల్పండి.
ఆయన ముందుగా వెళ్ళమని మీరు ప్రార్థించండి. అయ్యా, ఆటంకాలను తొలగించండి, ఆయనను ప్రాధేయపడండి, బహువినయముగా ఆయనను వేడుకోండి. ఆయనే ముందుగా వెళ్తాడు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాడు. అప్పుడు నీ అంతటికి నీవే కృతజ్ఞతాస్తుతులు అర్పించేటువంటి ప్రార్థన నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. నీ జీవితంలోనికి వచ్చేస్తుంది. నువ్వు కృతజ్ఞతాస్తుతులు అర్పించటానికి సిద్ధముగా ఉండేటువంటి స్థితిలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 45వ అధ్యాయములో ఉన్నటువంటి ఈ 7 వాగ్దానములు మనందరము సంతరించుకోవాలంటే, మన జీవితానికి ఆయన ముందుగా నడవాలంటే, మన పోరాటాలు ఆయనను పోరాడాలంటే, ఆయనను మీరు సొంత రక్షకుడుగా అంగీకరించండి, ఆయనను ఆశ్రయించండి, మీరు బలపడెదరు. ఆయనను ఆశ్రయించండి, మీ జీవితాలకు ఆయనను ఆధారము చేసుకుని బ్రతకండి. మిగతాదంతా కూడా ఆయనే చేసుకుంటాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడని వాక్యము సెలవిచ్చుచున్నది. ఈ విధముగా చేసి దేవుడు ఉత్తముడని నీ జీవితము ద్వారా నీవే రుచి చూస్తావు. కనుక ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మిమ్ములను మీరు సరి చేసుకుని మీ జీవిత పోరాటాన్ని దేవునికి సమర్పించి ఆయనకు అప్పగించి ముందుకు సాగండి. దేవుడు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసి మిమ్మలను దీవించునుగాక. ఆమెన్. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానాలను బట్టి నీకు వందనాలయ్యా. దేవా, మా చెయ్యి పట్టుకోమని ప్రార్థిస్తున్నాను. మా జీవితాలు మీరు నడిపించమని అడుగుచున్నాను. దేవా, నీకు స్తోత్రాలు. ఎందుకనగా ఈ పోరాటం మేము పోరాడలేం ప్రభువా. ఈ జీవిత గమనములో నాయన మేము దా తండ్రి ఎన్నో ఓటమిలను ప్రభువా చవి చూస్తున్నాం ప్రభువా. కానీ నాయన నీవు మాకు ముందుగా ఉంటే నాయన మేము విజయం చేకూర్చుకుంటాం గనక నాయన మా జీవితాలకు మీరే యజమానుడిగా, తండ్రిగా, రక్షకుడుగా ఉండి మా జీవితాన్ని మీరే నడిపించమని, మాకు ముందుగా మీరు వెళ్ళమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఆత్మీయ సందేశం విని మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్న యెడల మాకు తెలియచేయండి. మా ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థించదము. మీ వ్యక్తిగత కుటుంబ సమస్యలకై దైవజనురాలు ప్రభు పేరిట ప్రత్యేకంగా ప్రార్థించి మీకు సలహాలు అందించెదరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.